అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముందుగా గోదావరి ప్రవాహం ప్రారంభమయ్యే ఆదిలాబాద్ జిల్లాలో వరద తీవ్రత ఎలా ఉందో చూద్దాం. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాకి వరద పోటెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. అటు కడెం ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో వరద అసలు ఏ స్థాయిలో ఉందో మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి వివరాలు అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే మంచిర్యాల జిల్లా వరకు 4 జిల్లాల్లో కూడా జీవనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెనుగంగ, వార్ధ, వైన్గంగ, ప్రాణహిత, గోదావరి భారీగా జలకళను సంతరించుకున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఎల్నినో ఎఫెక్ట్తో ఎండి ఎడారిగా మారిన జలాశయాలన్నీ ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి, జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 62 గేట్లకు గాను ప్రస్తుతము 15 గేట్లు ఎత్తి దిగువకు నీటి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా వరద పోటెత్తడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక కడెం నుండి కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది గోదావరిలోకి. ప్రస్తుతము శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి 148 అడుగులకు గాను 147.33 మీటర్లకు వరకు వరద నీరు వచ్చి చేరింది. కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 18.31 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 46,680 క్యూసెక్ల వరద నీరు గోదావరిలోకి కడెం ప్రాజెక్టు నుండి వస్తుంది. ఇటు క్యాచ్మెంట్ ఏరియా నుండి 66,661 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ఓవరాల్గా 1,13,341 క్యూసెక్ల వరద నీరు రావడంతో అవుట్లోగా 1,81,000 క్యూసెక్ల వరద నీరును దిగువకు వదులుతున్నారు. మొత్తం 15 గేట్లను ఎత్తి ఎల్లంపల్లి నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కడెం ప్రాజెక్టులో కూడా భారీగా వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం 700 అడుగులకు గాను కడెం ప్రాజెక్టు 697 అడుగుల వరకు చేరింది. 3.495 టీఎంసీలకు గాను ప్రస్తుతం 2.8 టీఎంసీల వరద నీరుతో 19,000 ఇన్ఫ్లోతో కొనసాగుతుంది. అవుట్లోను 11,257 అవుట్ఫ్లోగా 18 గేట్ల గాను 2 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. మరోవైపు మంచిర్యాల పట్టణానికి ఆనుకొని ఉన్న రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాళ్లవాగు ఇటు గోదావరికి సంబంధించిన వరద పోటెత్తడంతో రాళ్లవాగు ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అధికారులు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. వరుణుడు కాస్త శాంతించిన తర్వాత కూడా వరద మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. అటు నాందేడ్కు సంబంధించి, యావత్మాల్కు సంబంధించి, గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత ఉగ్ర రూపం దాల్చింది. ప్రాణహితలో దాదాపుగా 4 లక్షల నుండి 4,50,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు గోదావరిలోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 72 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కుతవేట దూరంలో ఉన్న బోరజ్ మండలం తర్నం వాగుకు సంబంధించిన అప్రోచ్ రోడ్ కొట్టుకపోవడంతో అటు ఆదిలాబాద్కు, చంద్రపూర్ జిల్లాలకు 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రను కనెక్టివిటీ చేస్తున్న బ్రిడ్జి కొట్టుకపోవడంతో 2 అంతర్రాష్ట్ర రహదారికి పూర్తిగా జల దిగ్బంధం అయింది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాలకు, 3 జిల్లాలకు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 52 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెనుగంగ ఉగ్ర రూపం దాల్చడంతో పెనుగంగకు సంబంధించిన బ్యారేజ్ చెనాక కొరాటకు సంబంధించి కూడా భారీగా వరద నీరు పోటెత్తుతుంది. దీంతో పెనుగంగ సమీప ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ జిల్లా కలెక్టర్ రాజశేష ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆదిలాబాద్లో, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో జిల్లా యంత్రాంగం పూర్తిగా సంయత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరో 2 రోజుల పాటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం, ఇటు ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేయడంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. ప్రస్తుతానికైతే వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరదలు అయితే యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకంగా 36 వాగుల ఉగ్రరూపం
కంటిన్యూ అవుతుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు ఉట్నూరుకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇవి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఎల్లంపల్లి నుండి.